కోదాడ పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం ముందు పులి రత్నమ్మ అనే మహిళ పెట్రోల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం ముందు పులి రత్నమ్మ అనే మహిళ పెట్రోల్ తాగి ఆత్మహత్య యత్నం చేసింది. 2 సంవత్సరాల సర్వీసు ఉన్నప్పటికీ రిటైర్మెంట్ అనే నోటీసులు ఇంటికి బలవంతంగా పంపిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. జెండా ఆవిష్కరణకు వచ్చిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముందే ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తన తండ్రి చనిపోయాడని 12 సంవత్సరాల నుండి తండ్రి ఉద్యోగంలో మున్సిపాలిటీ కమిటీగా ఉద్యోగం చేయించుకొని ఇప్పుడు కావాలనే ఉద్యోగంలో నుండి తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు వైద్యం చేయించుకోనంటూ మున్సిపల్ కార్యాలయం ముందే నిరసన చేపట్టింది. పులి జ్యోతి పులి రత్తం అయ్యా పెట్రోల్ తాగింది బతికిద్దో మా అమ్మ అయ్యా గారు కమిషన్ మేడం ఫస్ట్ దిద్దుతున్నాను బుక్ చింపేశారు. ఎందుకు చింపారు మేడం? చెప్తాం చెప్పుకోమంటారు మాదిగా ఆయన ఏ రేటు మీద 15 సంవత్సరాల నుంచి చేస్తుండు బిల్లు కలెక్టర్ మా చెల్లి చేద్దాం మా నాన్న ఉద్యోగం 30 మంది కౌన్సిలర్లు పెట్టారు. మా అమ్మలు తీర్మానం చేసి మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే 30 మంది కౌన్సిలర్లు పెడితే మేము 5 లక్షలు కట్టినాం. మాకు ఉద్యోగం లేదా? మాదే లంజా నువ్వు ఎంత చదువునా నీకు ఆడదే ఉద్యోగం అంటారా? కమిషన్ అమ్మా ఏరే గారు మొత్తం చేస్తారు. మాకు ప్రాణభయం ఉంది ఏరే గారితో మేము చచ్చిపోతాం. ఇక్కడనే మేము చచ్చిపోతాం. మా ఎక్కలం చెందిన మీరు ఆఫీస్కి రావద్దే. జూనియర్ రెస్టారెంట్ మమ్మల్ని మేము వచ్చి బతికిలాడినా కూడా మమ్మల్ని కాలు పట్టుకున్నా కూడా నెట్టేస్తుంది. నెట్టేసి మీకు ఉద్యోగం లేదు ఏం లేదు అసలు మీ వాసన ఇక్కడికి రావద్దంటాను. ఇక్కడికి రావద్దంట అసలు మీ మాదిగోళ్ళకి అసలు మీ మాదిగోళ్ళంటే నాకు అసహ్యంగా ఉందంటాను. మేమేం చేస్తాం? మేము ఇప్పుడు తొందరపడిపోదు కానీ ఎంతకని సార్ ఎంతకని నేను అర్థం. ఈ అమ్మాయి నైట్ పూట నిద్రపోవట్లేదు ఇంట్లో చచ్చిపోద్దని భయం అవుతుంది. మా అమ్మ మొన్న బాయలు దొరకడానికి ఇక్కడ మన బంజర్ కాలేజీలో బాయ్ కదా అక్కడ పోతే మేము నైట్ తీసుకొచ్చాం. నన్ను ముందే రిటైర్ చేస్తారు నేను నా పేపర్లు చింపి. ఇంత అన్యాయమా సార్? 42,000 ఉద్యోగం రావాలి 38,000 వస్తున్నాయి. మరి అదన్నా పూర్తయినా కావాలిగా. సర్వీసునంతా పూర్తయినాక దింపేస్తారా? మామూలుగా అట్నే దింపేస్తారా? ఇప్పుడు ఏరే వాళ్ళని పెట్టాలంట. మమ్మల్ని ముందే 2 సంవత్సరాల ముందు నుంచి వేరే వాళ్ళని పెట్టాలని ప్లాను. అది మాకు తెలిసింది. మేము వచ్చాము. మాకు న్యాయం చేస్తారా? ఈ రోజు 10 సంవత్సరాల నుంచి చేశారు. చేసి 2028 దాకా ఆమె సర్వీసు ఉంది. ఉన్నా కానీ 2 సంవత్సరాలు తీసేసి 2028 అని రిటైర్మెంట్ డేట్ని తీసేసి అది రౌండప్ చేసి 2025 అని రాసి ఉంచి మళ్ళీ 2025 కొట్టివేసి ఈ 2026న రిటైర్మెంట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఆమె పోయి కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు వేరే దగ్గరికి పొమ్మని వేరే గారు కమిషనర్ గారు ఎటువంటి పట్టించుకోకుండా ఆమెకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. అందువలన ఆమె పెట్రోల్ తాగింది. ఎక్కడికి పోయినా న్యాయం జరగట్లేదు కాబట్టి ఆమె పెట్రోల్ తాగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పులిరాములు గారి ఉద్యోగం ఆయన చిన్న కుమార్తె పులి జ్యోతికి ఇచ్చినా కానీ 12 సంవత్సరాలేంటి ఎటువంటి జీతభత్యాలు కానీ ఏమీ ఇయ్యలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నీకు ఉద్యోగం లేదు మాది వాళ్ళకి నువ్వు పెద్ద చదువుకున్నావు నీకు ఉద్యోగం లేదు పోవే అంటున్నారు. ఇంటికి తిరిగినా అదే అంటున్నారు. ఈ ఆఫీసులో అడిగినా అదే అంటున్నారు. ఒక మూల కూర్చోబెట్టారు నన్ను. ఎటువంటి జీతభత్యాలు గట్ట ఏమి లేవు. అందుకని నేను కూడా చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. అంటే మున్సిపాలిటీ వాళ్ళు రమ్మన్నారమ్మా? ఇప్పుడు అధికారులు ఎవరైనా రమ్మంటే మీరు వచ్చిరా లేదా మీ ఎక్కడ మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి మేము వచ్చి ఇప్పుడు జ్యోతి జాబ్ లో జాయిన్ జ్యోతి మీరే. ఇప్పుడు ఇంకొక పెట్రోల్ తాగింది అమ్మ పులి రత్తమ్మ మీ అమ్మగారు. మీ ఇద్దరికి న్యాయం చేయాలని మీరు అలానే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఎవరన్నా ఎస్ఆర్ బుక్